హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో నా డైలీ రొటీన్ చూపిస్తూ ఇంకా ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే ఉంది. నేను పెద్దమ్మని కాబోతున్నాను. ఆ విషయం కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నా ప్రెగ్నెంటీ విషయం గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే డెలివరీ అయినప్పుడు ఎలా ఉన్నో, ప్రెగ్నెంట్ టైంలో ఎలా ఉన్నో మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నేనైతే తెల్లవారి 6:05 ఈ టయానికి అయితే లేసాను. నేను లేయగానే నాతో పాటు బాబు కూడా లేచిపోయాడు. ఇంకా వాడు కూడా లేసాడు కాబట్టి బొంతలు తీసేసి మంచాలు అయితే పైకెత్తేసాను. మేము పడుకునేటప్పుడు మంచాలు వేసుకొని పడుకుంటాము. నిద్ర లేయగానే అడ్డం లేకుండా పైకెత్తేస్తామన్నమాట. నులక మంచాలు కాబట్టి అవి మళ్ళీ పక్కకి తీసేసుకోవాలి. నేను తెల్లవారు లేయగానే బ్రష్ చేసేసి మొహం కడిగేసుకుని ఫ్రెష్ అప్ మొత్తం అయిపోయాను. దాని తర్వాత ఇంట్లో పనులు చేయడం అయితే స్టార్ట్ చేశాను. బొంతలు తీసేగానే ఇంకా బయట పని చేయడానికి అయితే వచ్చాను. ఫస్ట్ అయితే తడికి తీసేసి బయట వేసేసాను. దాని తర్వాత వాకిలు అయితే చిమ్ముకుంటున్నాను. నేను ఈ వాకిలు చిమ్ముకునేటప్పటికి టైం అయితే 6:05 ఈ టైం అయితే అయిపోయిందిలేండి. కొద్దిగా లేట్ అయింది నేను లేసేటప్పటికి. చెప్పాను కదా బాబు ఇంటికాడే ఉండడం వల్ల నేను లేయడం కూడా కొద్దిగా లేట్గానే లేస్తున్నాను. కానీ వాడికి రోజు కూడా 6:05కి ఈ టయానికి లేయడం అలవాటు కదా. నేను లేయగానే నాతో పాటు లేచిపోతున్నాడు అనమాట. ఇంకా మా బన్నీ చూడండి, నేను ఎప్పుడు వాకిలు చిమ్మేటప్పటికి కరెక్ట్గా అడ్డం వచ్చి అయితే పడుకుంటాడండి. 4-5 సార్లు చెప్పి లేపితే గానీ లేడు. ఇప్పుడు ఒకసారి అడ్డం పడుకున్నాడా, మళ్ళీ నేను వాకిలు చిమ్మడం అయ్యేలోపు 1-2 సార్లు అయినా వచ్చి అడ్డం వచ్చి పడుకుంటాడు. వాడికి ఇదేం అలవాటో నాకు తెలియదు. నేను ఎప్పుడు వాకిలు చిమ్మేటప్పటికి ఇదే పని చేస్తాడు. చేస్తాడు, లేయమని కానీ లేయిస్తాడా, లేడు. కొన్నిసార్లు కర్ర పట్టుకొని లేయమంటే కానీ లేడు. కొన్నిసార్లు కొట్టి చెప్పేదాకా కూడా లేడు. వాడికి అదొక ఆట అనుకుంటా. చూడండి, నేను చిమ్ముతుంటే ఎన్నిసార్లు చిమ్మిన దగ్గరే అడ్డం వచ్చి నిల్చుంటున్నాడు. ఇల్లు చిమ్మినా సరే అంతేని. ఇంట్లోకి అయితే రాడు కానీ బయట రేకుల కింద చిమ్మేటప్పుడు కూడా సేమ్ ఇంతేని. ఇప్పుడు బన్నీ ఆరోగ్యం అయితే బాగానే ఉందండి. బాగానే తింటుంది, బాగానే తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ పక్క నేను వాకిలు చిమ్ముతుంటే ఇక్కడ కూడా వచ్చి అయితే పడుకోయింది. పడుకుంటుంది, లేచిన సార్లల్లా ఒళ్ళిరుస్తుంది. ఎదేటో అప్పటికప్పుడే దానికి ఒళ్ళు బద్దకం వచ్చేస్తుంది. అప్పటికప్పుడే ఒళ్ళిరుస్తూ ఉంటుంది. కానీ మా బన్నీ మాత్రం చాలా మంచిది. చెప్పినవన్నీ అర్థమవుతాయి కానీ నేను చెప్తే మాత్రం అస్సలు విందు. మా మామయ్య కానీ మా అత్త కానీ మా ఆయన చెప్తే మాత్రం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇంకా మా వైష్ణుతో కూడా చాలా బాగా ఆడుకుంటుంది. మా వైష్ణు కూడా బన్నీతో ఆడడానికి చాలా ఎక్కువ ఇష్టపడతాడు. కానీ నేనే బన్నీతో ఆడేటప్పుడు కొద్దిగా భయపడతాను. బన్నీ హెల్త్ కొద్దిగా బాగుండదు కదా, ఎప్పుడైనా గోలు కానీ గీరుకుంటే ఇబ్బంది అవుతుందేమో అనేసి కొద్దిగా భయం వేస్తుంది. అందుకని వైష్ణవుని బన్నీ దగ్గరికి మ్యాక్సిమం పంపించనండి నేనైతే. అది ఏమైనా కానీ నాకైతే కొద్దిగా భయంగానే ఉంటుంది. కానీ మా వైష్ణవి ఎక్కడికి వెళ్తే అక్కడికి మా బన్నీ అయితే తోడుగా వెళ్తుంది. అంటే సైకిల్ తొక్కడానికి బయటికి రోడ్డు మీదకి వెళ్తాడు కదా, ఆడు ఎన్నిసార్లు సైకిల్ వేసుకొని అటు ఇటు తిరుగుతాడో అన్నిసార్లు కూడా బన్నీ వాడానికే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే వాడానికే వెళ్తుంది. వాడికి స్కూల్కి పంపించినప్పుడు కూడా ఖచ్చితంగా మా బన్నీ అయితే స్కూల్ బస్ దగ్గరికి వస్తుంది. వాడికి స్కూల్ బస్ ఎక్కించేంత వరకు మాతోనే ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఎక్కించొద్దు అని ఎందుకో అరుస్తుంది. అంటే మా బన్నీ వైష్ణవుని ఎక్కించేది అనమాట. వాడిని అడ్డం పడుతుంది. వాడికి కొన్నిసార్లు ఇష్టం ఉండదు, కొన్నిసార్లు మాత్రం బాగానే ఎక్కించేటప్పుడు బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇంకా స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఒక 10 నిమిషాల ముందే రోడ్డు మీదకి వెళ్ళి కాసు ఉంటుందండి. స్కూల్ బస్ వస్తుంది, మా వైష్ణవ్ వస్తాడని. అంటే అంత ఎక్కువగా జ్ఞాపకం మీద ఉంటుంది మా వైష్ణవ్ మీద. మా మీద అంత ఉండదు, కాకపోతే మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వదు కానీ అంత ఎక్కువ ఉండదు అనమాట. మా వైష్ణవ్ మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఇష్టపడుతుంది మా బన్నీ. ఇంక నేను వాకిలు చిమ్మేసుకున్న తర్వాత కల్లాపు అయితే జల్లుకుంటున్నాను. ప్యాడ్ నీరుతో ఈరోజు కల్లాపు జల్లుతున్నాను. చాలా రోజులు అయ్యింది ప్యాడ్ నీరుతో కల్లాపు జల్లి. ఈ మధ్య అసలు ప్యాడే దొరకటం లేదు. ఈ రోజు మాత్రం కొద్దిగా ఎక్కువగానే ప్యాడ్ దొరికింది. అందుకనేసి ఇంటి ముందు ప్యాడ్ నీరుతోనే కల్లాపు జల్లాను. ఇంకా వెళ్లే దారిలో కూడా ప్యాడ్ నీరుతోనే కల్లాపు జల్లాను. ఇంకా దాని తర్వాత అయితే ముగ్గు వేసుకుంటున్నాను. ఇంకా నేను మొన్న పెట్టిన రీసెంట్ వీడియో కింద కామెంట్ అయితే వచ్చింది, మీరు ముగ్గు బాగా వేస్తున్నారండి, కానీ ముగ్గు వేసేది మొత్తం చూపించండి, మధ్య మధ్యలో కట్ చేసేస్తున్నారు కదా, అలా కట్ చేయకుండా ముగ్గు మొత్తం వేసేది చూపించండి, అప్పుడే మేము కూడా కొద్దిగా నేర్చుకున్నట్టుగా ఉంటుంది అనేసి అయితే అన్నారు. అందుకని ఈరోజు వీడియోలో అయితే అసలు ముగ్గు కట్ చేసి అయితే ఏం చూపించడం లేదు. మొత్తం నేను ఎలా వేసానో అలానే మొత్తం అయితే చూపించేస్తున్నాను. నేను ఈరోజు వేసుకున్న ముగ్గు అయితే 8 చుక్కల
ముగ్గండి. ఎదురెదురుగానే చుక్కలు పెట్టుకొని 2 వచ్చేంత వరకు అయితే చుక్కలు పెట్టుకోవాలి. చిన్న ముగ్గు అయినా సరే ఇంటి ముందు చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. నేను ముగ్గు మొత్తం వేసిన తర్వాత మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా ఒక చిన్న గుడ్ న్యూస్ ఉన్నదని అయితే చెప్పాను కదా, అదేనండి మా చెల్లి అయితే కన్సీవ్ అయింది. నేనైతే పెద్దమ్మని అయిపోతున్నాను. మొన్నటి దాకా పిన్ని పోస్టును, దాని తర్వాత అమ్మ పోస్ట్ వచ్చింది, ఇప్పుడు పెద్దమ్మ పోస్ట్ కూడా వచ్చింది. అంటే నేను ఇప్పుడు పెద్దమ్మని అయిపోయాను అనమాట. చాలా పెద్దదాన్ని అయిపోయాను. మా చెల్లి ప్రెగ్నెంట్ అయ్యి ఇప్పుడు ఒక 5 months అయితే అయిపోయింది. మా చెల్లి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవ్వగానే నాకు ఫోన్ చేసి అయితే చెప్పింది. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నేనైతే మా చెల్లి ప్రెగ్నెన్సీ కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను. అంటే ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతుందా, ఎప్పుడు ఒక చిన్న బాబు పాప మా ఇంట్లోకి వస్తారా అనేసి వెయిట్ చేస్తున్నాను. సడన్గా ఫోన్ చేసి అయితే అక్క నేను కన్సీవ్ అయ్యాను అయితే చెప్పింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. వెంటనే నా సబ్స్క్రైబర్లు, నా వ్యూవర్స్తో అయితే షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా, ప్రెగ్నెన్సీ విషయము. ఏ రోజుకి ఎలా ఉంటుందో తెలీదు. అందుకని ఒక 5-6 నెలలకు నిండేంత వరకు చెప్పకూడదని అయితే అనుకున్నాను. ఇంకా 5వ నెల కలవగానే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా మా చెల్లిని మంచిగా బ్లెస్ చేయండి. అంటే ప్రెగ్నెన్సీ టైం అంతా కూడా హ్యాపీగా గడిచిపోవాలి. డెలివరీ కూడా చాలా ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోవాలనేసి ఖచ్చితంగా బ్లెస్ చేయండి. ఇంకా పుట్టే బేబీ కూడా మంచిగా హెల్తీగా పుట్టాలనేసి అయితే బ్లెస్ చేయండి. ఇంకా మా చెల్లికి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యి నుండి కూడా ఎక్కువగా వామిటింగ్స్ అవుతున్నాయి. నార్మల్గా అయితే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత వామిటింగ్స్ అవుతాయి, కానీ మా చెల్లికి మరీ ఎక్కువ అవుతున్నాయండి. ఏం తిని అస్సలు కడుపులో నిలవకుండా తిన్నట్టుగా వామిటింగ్ అయిపోతుంది. కనీసం మంచినీరు తాగినా సరే కడుపులో నిలవటం లేదు. ఇలా 2-3 నెలలు అయితే ఉన్నులేండి. అంటే 2వ నెల కలవగానే వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. 4వ నెల పూర్తయ్యేంత వరకు అయితే ఇలానే ఉన్నాం. ఏం తిన్నా సరే అస్సలు కడుపులో నిలిచేది కాదు. ఆ పిల్ల అయితే సగానికి వచ్చేసింది అనుకోండి. చాలా సన్నమైపోయింది 2 నెలల్లోనే. అంటే తినేదేమీ ఉండకపోవడం వల్ల అలా అయిపోయింది. కానీ 4వ నెల పూర్తయి 5వ నెల కలిసి నుండి అంత ఎక్కువగా వామిటింగ్స్ ఏమీ లేవులేండి. పూర్తిగా తగ్గిపోయాయని చెప్పాను కానీ చాలా వరకు అయితే మెరుగు. అప్పుడు 3 పూట్ల అయిపోయేవి, తిన్నట్టుగా అయిపోయేది కదా. ఇప్పుడు మాత్రము 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇలా అయితే వామిటింగ్స్ అవుతున్నాయి. ప్రతిరోజు అవ్వటం లేదనమాట. ఇంకా ముగ్గు అంతా వేసిన తర్వాత ఇలా వచ్చిందండి ముగ్గు. ముగ్గు అయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ముగ్గు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా బయట పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే చిమ్ముకుంటున్నాను. నేను ఇల్లు చిమ్ముకునేటప్పటికి 8:15, 7:30 ఈ టైం అయితే అయి ఉంటుందిలేండి. ఇల్లు చిమ్మడం అయిపోయిన తర్వాత స్నానం చేసేసి టిఫిన్ అయితే చేసుకుంటాను. ఇంకా ప్రెగ్నెంట్ టైంలో వామిటింగ్ అయితే ఏమైనా టిప్స్ ఉంటాయా అంటే వామిటింగ్స్ తగ్గడానికి? నాకు తెలిసి టిప్స్ ఏమీ ఉండవు. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు అయితే నాకు అస్సలు వామిటింగ్ సెన్సేషనే లేదండి. అసలు ఒక్కసారి కూడా వామిటింగ్స్ ఏమీ అవ్వలేదు. చాలా ఫ్రీగా ఉండేదాన్ని నేను ప్రెగ్నెంట్ టైంలో. ప్రెగ్నెంట్ మూమెంట్స్ అన్నీ కూడా బాగానే ఎంజాయ్ చేశాను. అంటే ప్రెగ్నెంట్ టైంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుందండి. అంటే కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉండడము, కొంతమందికి కడుపులో ఒక పక్కగా నొప్పి రావడము, కొంతమందికి వామిటింగ్స్, కొంతమందికి ఆయాసంగా ఉండడము, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి అయితే తిండి తరగకపోవడము, కొంతమందికి అసలు తినాలనిపించకపోవడము, ఇలా ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కానీ నాకు ప్రెగ్నెంట్ టైంలో అయితే ఇవే ప్రాబ్లమ్స్ లేవండి. బాగా తినేదాన్ని, తినేది బాగా అరిగేది, చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఎలాంటి నొప్పులు కానీ ఎలాంటి వామిటింగ్స్ కానీ ఏమీ లేవు. చాలా ఫ్రీగా ఉన్నాం. మా వైష్ణవి అయితే కడుపులో ఉన్నప్పుడు నన్ను అయితే అస్సలు ఇబ్బంది పెట్టలేదండి. కొంతమందికి ఇలా ఉంటుంది, కొంతమందికి మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఎవరి బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇంక నేను ఈరోజు టిఫిన్ అయితే క్యారెట్ అన్నం చేస్తున్నానండి. ఈ క్యారెట్ అన్నం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా క్యారెట్ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా కంటికి అయితే చాలా మంచిది. నార్మల్గా ఈ క్యారెట్తో కర్రీ చేసినా తాలింపు చేసినా సరే సరిగ్గా తినాలనిపించదు. కానీ క్యారెట్తో క్యారెట్ రైస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ ఇష్టపడతారండి. టేస్ట్ బాగుంటుంది. నేనైతే క్యారెట్ తురుము కొద్దిగా ఎక్కువగానే వేసేసి క్యారెట్ అన్నం అయితే చేస్తాను. అంటే ఎక్కువ వేస్తే కొద్దిగా ఎక్కువగా క్యారెట్ తిన్నట్టుగా ఉంటుందని ఎక్కువ తురుము అయితే వేస్తానన్నమాట. నాకైతే క్యారెట్తో ఏం చేసినా సరే సరిగ్గా తినాలనిపించదు. కానీ క్యారెట్ రైస్ మాత్రం చాలా ఇష్టంగా తింటానండి. ఖచ్చితంగా వారానికి 3 సార్లు అయినా చేస్తాను.
ఇంక టిఫిన్ జేయడం అయిన వెంటనే వేడి వేడిగా ఉన్నప్పుడే అత్త, మామయ్యకైతే పెట్టేసాను. దాని తర్వాత నేను కూడా వేసుకొనైతే తింటున్నాను. ఈ క్యారెట్ అన్నం అయితే చాలా వచ్చిందండి. టేస్ట్ చాలా బావుంది. ఇంకా మా వైష్ణుకి కూడా ఈ క్యారెట్ అన్నం అంటే చాలా ఇష్టమండి. ఈ క్యారెట్ రైస్ చేసిన రోజు నేను కొద్దిగా ఎక్కువగానే చేస్తాను. వాడైతే రోజంతా కూడా కొద్దిగా ఏసి కూర గిన్నెలో వేసుకొని తింటా అయితే ఆడుకుంటా ఉంటాడు. అంత ఇష్టం అనమాట. తింటానే ఉంటాడండి. వాడున్నప్పుడైతే కొద్దిగా ఎక్కువ చేస్తాను. వాడు స్కూల్‌కెళ్ళినప్పుడు కొద్దిగా బాక్స్‌లో పెట్టేస్తాను. అంతేని మాకు తగ్గట్టుగా చేస్తాననమాట. ఇంకా మా అత్త, మా మావయ్య కూడా పర్లేదు బానే తింటారు. మా అత్తకి అంత ఎక్కువగా ఇష్టం ఉండదండి. అప్పుడప్పుడు వద్దమ్మా అంటది. కొన్నిసార్లయితే బానే తింటది. కానీ మా మావయ్య మాత్రం నేనెలా ఇష్టంగా తింటానో అలానే ఇష్టంగా తింటారండి. కాకపోతే మా మావయ్యకి వేడిగా ఉన్నప్పుడే తింటారు. నాకు చల్లగా అయిపోయినా సరే తినాలనిపిస్తది. వేడిగా ఉంటేనే తినాలనేమీ లేదు. కానీ మా మావయ్యకి మాత్రం ఖచ్చితంగా వేడిగానే ఉండాలి. ఇంక టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత బట్టలైతే నానబెట్టుకుంటున్నాను. బట్టలు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయిలెండి. 2 రోజులు బట్టలైతే ఉతకలేదు. ఈ రోజుటికి 3 రోజులు అయిపోయిందిలెండి. 3 రోజుల బట్టలు ఒక్కరోజైతే ఉతుకుతున్నాను. అందుకని కొద్దిగా ఎక్కువగానే బట్టలైతే ఉన్నాయి. 2 బకెట్లలో అయితే నానబెట్టుకుంటున్నాను. ఒక బకెట్‌లో కేవలం నా బట్టల వరకే నానబెడుతున్నాను. ఒక బకెట్‌లో అయితే మా మావయ్యవి, బాబువి, మా ఆయనవి ముగ్గురివి కలిపేసి ఒక బకెట్‌లో అయితే నానబెడుతున్నాను. మా అత్తయితే ఏ రోజు బట్టలు ఆ రోజైతే ఉతుక్కున్నదిలెండి. ఒక చీర, ఒక పావడాయే కాబట్టి ఉతికి సారబెట్టేసుకుంటుంది. నాకు కొద్దిగా ఒళ్ళు బద్ధకం కాబట్టి అన్ని బట్టలు ఉంచేసి ఇలా అయితే 3 రోజులకోసారి, 4 రోజులకోసారి అయితే ఉతుకుతా ఉంటాననమాట. ఇంకా టిఫిన్ చేయడం అయిన తర్వాత కొన్ని గిన్నెలైతే అయ్యాయి కదా! ఆ గిన్నెలన్నీ కూడా బయట వేసేసి, నీరు వేసేసి అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడే గిన్నెలు తోమనులేండి. మధ్యాహ్నం వంట కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడైన గిన్నెలు కూడా బయట వేసేసుకొని అన్నీ కూడా ఒకసారి తోముకుంటాను. ఇంకిప్పుడు ప్రస్తుతానికైతే మా చెల్లి బెంగుళూరులోనే ఉందిలేండి. 5వ నెల కలిసింది కదా! 5వ నెల పూర్తయ్యేలోపు అమ్మోళ్ళ ఇంటికైతే వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. ఎవ్వరూ లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డదిలేండి. ఈ 3 నెలలు ఎక్కువగా హెల్త్ కొద్దిగా ఇబ్బంది పెట్టింది కదా! ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోతుంది కాబట్టి అంత ఎక్కువగా ఇబ్బంది పడదులేండి. ఇంకా మా చెల్లిని మీకెప్పుడు కూడా వీడియోస్‌లో చూపించలేదు కదా! అప్పుడెప్పుడో ఒక వీడియోలో చూపిచ్చాను. ఆ వీడియో మళ్ళీ డిలీట్ చేసేసానులెండి. అప్పుడు ఆ వీడియోస్‌కి ఎక్కువగా వ్యూస్ కూడా రాలేదు. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అనమాట. అప్పుడు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు లేరు. ఇంత ఎక్కువగా వ్యూస్ కూడా వచ్చేటివి కాదులెండి. అంటే 300, 400 ఇంత తక్కువ వ్యూస్ వచ్చేటియి అనమాట. అప్పుడు అప్‌లోడ్ చేశాను. ఆ వీడియో మళ్ళీ ఏదో రీజన్ వల్ల డిలీట్ కూడా చేసేసాను. అందువల్ల మీరెవరు కూడా మా చెల్లిని ఇప్పటి వరకు చూడలేదు కదా! మొన్న పండగకెళ్ళినప్పుడు కూడా మా చెల్లి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి రాలేదు. అప్పుడు కూడా మీకు చూపించడానికి వీలు కాలేదు. మళ్ళీ నేను అమ్మాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు చెల్లినైతే చూపించడానికి అవుతది. నేనైతే అమ్మాళ్ళ ఇంటికి చెల్లి డెలివరీ అవుతదన్నప్పుడు అయితే వెళ్దాము అనుకుంటున్నాను. అంటే డెలివరీ డేట్ ఇస్తారు కదా! వారం 10 రోజులు ఉంది అని. అప్పుడు బయలుదేరేసి చెల్లి డెలివరీ అయిపోయిన తర్వాత ఒక నెల 10 రోజులు ఉండేసి మళ్ళీ వచ్చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంక అప్పుడే నేను మీకైతే చెల్లిని చూపిస్తాను. ఇంకా టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత నీరొచ్చాయి. తాగడానికి 2 బిందెలకి నీరు పట్టేసుకొని, తొట్టికి, బకెట్లకి అన్నిటికి పట్టేసుకొనైతే నీరు పట్టే పనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. దాని తర్వాత 10:30, 11కి ఈ టైంలో అయితే మధ్యాహ్నం కోసం వంట చేసుకుంటున్నానండి. మధ్యాహ్నం కూరైతే కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను. కాలీఫ్లవరు, టమాటా మసాలా వేసేసి అయితే చేస్తున్నాను. ఈ కర్రీ బావుంటది. నాకైతే పెద్దగా ఇష్టం ఉండదులేండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా పెద్దగా ఇష్టంగా అయితే తినరు. ఈ కాలీఫ్లవరు కొద్దిగా పసురు వాసన వచ్చినట్టుగా అనిపిస్తది. అందుకని ఇంట్లో వాళ్ళందరూ కూడా తినడానికైతే ఇష్టపడరు. కానీ అన్ని రకాల కూరగాయలు కూడా ఖచ్చితంగా తినాలి కదా! అప్పుడే మన ఒంటికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. అందుకని ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అప్పుడప్పుడు ఇలా ఇష్టం లేకపోయిన కూరగాయలు కూడా తెచ్చేసి అయితే కూర వండుతా ఉంటాను. కూర చేసిన తర్వాత అయితే ఖచ్చితంగా తింటారు. కాకపోతే ఇష్టంగా తినరనమాట. ఇంక నేను ఈ కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకుంటానో సింపుల్‌గా చెప్పేస్తాను. ఫస్ట్ కాలీఫ్లవర్ తీసుకొచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో కొద్దిగా నీరు వేసేసి కొద్దిగా సాల్ట్‌ని, పసుపు వేసేసి ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ ముక్కలైతే కొద్దిగా వేడి నీటిలో అయితే మరిగించుకోవాలి. అప్పుడే ఈ కాలీఫ్లవర్‌లో చిన్న చిన్న పురుగులైతే ఉంటాయండి. అవి బయటకొచ్చేస్తాయి. నార్మల్‌గా కడిగేసి అయితే ఈ కాలీఫ్లవర్ కర్రీ అస్సలు చేయకూడదు. తినకూడదండి. ఖచ్చితంగా చిన్న చిన్న పురుగులైతే ఉండిపోతాయి. అందుకని వేడి నీటిలో వేసేసైనా కడిగేసి బయటికి తీయాలి. లేకపోతే కొద్దిగా నీరు మరిగించుకొని ఆ మరిగిన నీటిలో వేసేసి పక్కకు తీసేసుకోవాలనమాట. దాని తర్వాత కర్రీ చేసుకోవాలి. నేనెప్పుడు ఈ కాలీఫ్లవర్ కర్రీ చేసినా సరే ఇలానే చేస్తాను.
ఇంక ఈ కాలీఫ్లవర్ కొద్దిగా ఉడికించుకొని పక్కకి తీసేసిన తర్వాత తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు వేగిన తర్వాత తాలింపులో ఒక 3 దాకా టమాటాలు కొద్దిగా మ్యాష్ చేసేసి అయితే వేసుకున్నాను. దాని తర్వాత అయితే మసాలా తయారు చేసుకుంటున్నాను. మసాలా అయితే ఇంట్లో తయారు చేసుకునేదే వేసుకుంటాలేండి. కొద్దిగా ధనియాలున్ని, చెక్క మొగ్గ, కొద్దిగా జీలకర్ర వేసేసి లైట్‌గా వేగించుకున్నాను. ఇవి వేగించుకున్నప్పుడే ఒక 10 దాకా అయితే జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి మెత్తని పేస్ట్‌లా అయితే మిక్సీలో వేసుకొని అయితే ఆడించుకున్నాను. దాని తర్వాత టమాటా మగ్గించుకున్నాను కదా, మగ్గిన టమాటాలో తయారు చేసుకున్న మసాలా వేసేసి ఈ మసాలా కూడా కొద్దిగా నూనెలో మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకున్నాను. సాల్ట్ ఉన్ని పసుపు మాత్రము టమాటా మగ్గించుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అయితే వేసేసుకున్నాను. నేను మొత్తం కూర అంతా చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఉప్పు వేసుకుంటాను. ఇంకా నేను ఈ కారం కూడా వేసేసుకున్నాను కదా, అంతా బాగా కలుపుకున్న తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా. మరీ మెత్తగా ఉడికించుకోలేదులేండి, లైట్గా ఉడికించాను అంతేని. కనీసం ఒక 20% కూడా ఈ కాలీఫ్లవర్ అయితే ఉడుకుండదు. మళ్ళీ కూరలో అయితే ఉడికించుకోవాలి బాగా. ఈ ఉడికించుకున్న ఈ కాలీఫ్లవర్ కూడా తాలింపులో వేసేసి మొత్తం బాగా కలిసేలాగా అయితే కలుపుకుంటున్నాను. దాని తర్వాత మనము గ్రేవీకి తగ్గట్టుగా అయితే వాటర్ వేసుకోవాలి. నేను మిక్సీలో మసాలా ఆడిచ్చాను కదా, ఆ మిక్సీలో కొద్దిగా వాటర్ వేసేసి ఆ వాటర్ కూరలో వేసేసాను. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువగానే వాటర్ వేసుకున్నాలేండి, ఎందుకంటే కాలీఫ్లవర్ నీట్గా ఉడకాలి కదా. ముందు ఉడికించుకున్నాను కానీ ఎక్కువగా ఉడికించుకోలేదు కాబట్టి ఇప్పుడు కూరలో నీట్గా ఉడకాలి. అంటే ఉప్పు కారం మొత్తం కూడా కాలీఫ్లవర్కి బాగా పట్టాలి కాబట్టి ఒక 10-15 నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉడికించుకోవాలి. అందుకని కొద్దిగా ఎక్కువగానే వాటర్ వేసుకొని అయితే ఉడికించుకున్నాను. ఇప్పుడు ఈ నేను వేసుకున్న వాటర్ మొత్తం ఇనికిపోయి గ్రేవీ బాగా చిక్కగా అయిపోవాలన్నమాట. ఒక పక్క అయితే కూర పెట్టుకున్నాను, ఇంకో పక్క అయితే పచ్చడి కోసము పచ్చిమిరపకాయ టమాటా అయితే ఉడికించుకున్నాను. ఆ ఉడికిన తర్వాత పచ్చడి అయితే దంచుకుంటున్నానులేండి. ఈ పచ్చడి తినడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టము. కాకపోతే ఈ పచ్చడి కొద్దిగా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు. ఈరోజు చేసిన పచ్చడి రేపుడులో అయితే అయిపోవాలి. అందుకని నేను కొద్దిగా పచ్చడి దంచుతున్నానండి, మరీ ఎక్కువ పచ్చడి అయితే ఏం దంచడం లేదు. ఇంక ఈ పచ్చడి చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా చేసేది కూడా చాలా తొందరగా అయిపోతుందండి. ఉడకడమే కొద్దిగా లేట్, ఉడికిన తర్వాత రోట్లో వేసుకొని ఇలా దంచగానే అలా మెదిగిపోతుంది అనమాట. అంటే కొన్ని పచ్చళ్ళు దంచడానికి కొద్దిగా లేట్ అవుతుంది కదా, అంటే మామిడికాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, ఈ పచ్చళ్ళు మెదగడము కొద్దిగా లేట్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను దంచుతున్న పచ్చడి మాత్రం చాలా తొందరగా మెదిగిపోతుంది. ఇంకా పచ్చడి దంచడం అయిపోయిన తర్వాత గిన్నెలోకి అయితే తోడేసుకున్నాను. ఇంతలోకి కూర కూడా నీట్గా ఉడికిపోయింది. చూడండి గ్రేవీ మొత్తం కూడా దగ్గరగా అయిపోయి కూర అయితే చాలా బాగా వచ్చింది. పర్లేదండి, నాకైతే ఈరోజు ఈ కాలీఫ్లవర్ కూర అయితే బాగానే ఇష్టంగానే తిన్నాను. కూర చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా కూర చేయడం అయిపోయింది, పచ్చడి కూడా దంచడం అయిపోయింది, వంట పని వరకు అయితే అయిపోయిందిలేండి. ఇగోండి ఈ కూర గిన్నెలోకి మాత్రమే పచ్చడి దంచాను. రేపు తెల్లవారి వరకు ఉంటుంది. రేపు సద్దన్నం ఏదైనా ఉంటే సద్దన్నంలో వేసుకునేంత వరకు అయితే పచ్చడి సరిపోతుంది. మళ్ళీ రేపు మధ్యాహ్నం కోసం ఏదో ఒక పచ్చడి అయితే దంచాలి. ఇంకా వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి గిన్నెలన్నీ బయట వేసేసి అయితే గిన్నెలు తోముకుంటున్నాను. ఇంక నేను ఈ గిన్నెలు తోముకునేటప్పటికి టైం అయితే 12:30 పావు తక్కువ 1 గంట ఈ టైం అయిపోయిందిలేండి. అంటే వంట చేసి పచ్చడి ఇవన్నీ దంచాను కదా, ఇవన్నీ అయ్యేటప్పటికి ఈ టైం అయితే అయ్యింది. అన్నం అయితే కుక్కర్లో పెట్టేశాను. ఇంకా గిన్నెలు తోమేసిన వెంటనే అత్త మామయ్యకి పెట్టేసి నేను కూడా పెట్టుకొని తినేసాను. దాని తర్వాత బన్నీకి అయితే అన్నం పెడుతున్నాను. నేను అన్నం పెట్టినప్పుడు మా బన్నీ రాలేదు. నేను పెట్టిన పావు గంటకి అయితే వచ్చేసి అయితే తింటుంది. తిన్నప్పుడు కూడా తినాలా వద్దా అన్నట్టు ఆలోచించుకుంటూ అయితే తింటుందండి. మా బన్నీ అన్నం తినడము చాలా స్లోగా తింటుంది, స్పీడ్గా తిందనమాట. చాలా స్లోగా తింటుంది. మినిమం ఒక పావు గంట అరగంట టైం అయితే పడుతుంది నేను పెట్టి నీ కొద్దిగా అన్నం అయితే, అంత స్లోగా అయితే తింటుందండి. ఇంకా నాకు కామెంట్లో ఒకరు అడిగారు, ఈ కామెంట్ వచ్చి చాలా రోజులు అయిపోయిందిలేండి, మినిమం ఒక 2-3 నెలలు అయితే అయిపోయి ఉంటుంది అనుకుంటా. అంటే మీరు నార్మల్ డెలివరీ అయ్యారా, ఆపరేషన్ అయ్యిందా అనేసి అయితే కామెంట్లో అడిగారు. అప్పుడు నేను రిప్లై ఇవ్వలేదులేండి, అది చాలా పాత వీడియోకి అయితే ఆ కామెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పాలి అనుకుంటున్నాను. నాకైతే సిజేరియన్ ద్వారానే డెలివరీ అయితే అయ్యానులేండి. నార్మల్ డెలివరీకి చాలా ఎక్కువగా ప్రయత్నం చేశాను కానీ అస్సలు వీలు కాలేదు. అంటే నేను ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు అన్నీ కూడా ఫ్రీగానే ఉన్నాయి కాబట్టి ఇంట్లో పనులన్నీ కూడా నేను ఫ్రీగానే చేసుకున్నాను, ఫ్రీగానే తిరిగాను, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా నేను డెలివరీ అయ్యే టయానికి కూడా అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అంటే బీపీ కరెక్ట్గానే ఉంది, బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గానే ఉంది, ఇంకా బ్లడ్ ఎంత కావాలో అదంతా కూడా కరెక్ట్గానే ఉంది, అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి.
కాకపోతే నా డెలివరీ డేట్ దాటిపోతుంది గానీ, నాకు డెలివరీ పెయిన్స్ అయితే రాలేదండి. అస్సలు పెయిన్స్ రాలేదు. ఇంక డేట్ దాటిపోయిందనేసి ఇంక తప్పదనేసి ఆపరేషన్స్ అయితే చేయాల్సొచ్చింది. కానీ నార్మల్ డెలివరీ అయ్యుంటే బావుండేది. అంటే నాకు కొద్దిగా గొప్ప పెయిన్స్ వచ్చుంటే ఖచ్చితంగా నేను నార్మల్ డెలివరీ అయ్యుందునో ఏమోని. కానీ అస్సలు రాలేదు. ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. కొంతమందికి ఆపరేషన్ అయినా సరే కొద్దిగా గొప్ప పెయిన్స్ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. కానీ నాకసలు రాలేదండి. ఇంక డేట్ దాటిపోయిందని ఒక్క కారణంతోనే ఆ ఆపరేషన్ అయితే చేయాల్సొచ్చిందనమాట. నార్మల్ డెలివరీ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటదో నాకు తెలీదు గానీ, ఆపరేషన్ అయితే మాత్రము 3 రోజులు నరకంగా అనిపిస్తదండి. నార్మల్‌గా ఉండదు. పెయిన్ అయితే బానే ఉంటది. అన్ని రకాల పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్స్ ఇవన్నీ ఇస్తారు గానీ, అస్సలు ఆ పక్కకి, ఈ పక్కకి కదలకుండా ఒకే యాంగిల్‌లో పడుకొని ఆ పెయిను చాలా కష్టంగా ఉంటదిలెండి. అంత ఈజీగా ఏమి ఉండదు. అవి అయిపోయిన రోజులైనా సరే ఇప్పుడు గుర్తుకొస్తున్నా సరే కొద్దిగా భయం అనిపిస్తుంది. నార్మల్ డెలివరీ అయితే డెలివరీ అయినప్పుడు మాత్రమే పెయిన్ ఉంటది. కానీ ఆపరేషన్ అయితే మాత్రము మినిమమ్ ఒక 3 నెలలైనా సరే ఆ పెయిన్ మనం అనుభవించాలి. ఇంకా ఆపరేషన్ అయితే ఫ్యూచర్‌లో కూడా బ్యాక్ పెయిన్ వస్తది అని అంటున్నారు. ప్రస్తుతానికైతే నాకు బ్యాక్ పెయిన్ అయితే ఏమీ లేదు గానీ, ఫ్యూచర్‌లో వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. ఇంగా ఆపరేషన్ అయితే ఈ కష్టాలైతే ఖచ్చితంగా ఉంటాయి. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అందరూ బావుండాలి. అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆరోగ్యం జాగ్రత్త. బాయ్ బాయ్.